నీకు ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? వర్క్ పరంగా ఫైనాన్షియల్గా అయితే మేబీ మా డాడీకి ఫోన్ చేస్తా. ఇంకా లవ్ మ్యాటర్స్ యూజువల్గా నేను ఎక్కువ చెప్పుకోను బయట. చెప్తే నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడికి చెప్తాను అంతే. అది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. అంటే ఇంకా టైం సందర్భం బట్టి ఓకే ఈ విషయం వీళ్ళకి తెలియాలి అన్నప్పుడే చెప్తా. ఐ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ సర్కిల్. కొంతమంది దగ్గర షేర్ చేసుకుంటా, అట్లా చెప్పుకుంటా అంతే. మీరు అసలు మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకు వాల్యూ ఇస్తూ ఉంటారా? మనీకి ఎక్కువ వాల్యూ ఇవ్వను. ఎందుకు మీకు మనీ కూడా మనీ షుడ్ ఆల్వేస్ బి ఎ బై ప్రొడక్ట్. ఇట్ షుడ్ నాట్ బి యువర్ మెయిన్ ఎజెండా. మనీ ఉండాలి, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ సంబడీస్ పెయిన్. డబ్బులు సంపాదించుకోవాలంటే నేను యూఎస్ నుంచి వచ్చేవాడే కాదు. నాకు నా ప్యాషన్ ఇంపార్టెంట్. మనకున్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్లో నేను ఒకటే ఫండా ఫాలో అవుతా. వీ హ్యావ్ టు మేక్ యాజ్ మెనీ మెమరీస్ యాజ్ పాసిబుల్ ఇన్ దిస్ లైఫ్. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను అది చేసా, ఇది చేసా, నువ్వు ఉంటే నా జత చేసా, బీబీ జోడి చేసా, 1 2 చేసా, వీళ్ళ ఫ్రెండ్సే. దోస్ ఆర్ మై మెమరీస్. ఇట్స్ నాట్ ద మనీ ఐ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్. అందులోంచి నేను చేసిన మనీ ఏదో ఒక 5-6 నెలలు వెళ్ళిపోద్ది, కానీ ఆ మెమరీస్ నాకు లైఫ్ లాంగ్ కదా అవి. ఇప్పుడు బీబీ జోడి 2 చేసి అంటే అది నాకు లైఫ్ లాంగ్ మెమరీ. అది నేను ఆ మెమరీస్ కోసం ఫైట్ చేస్తా. నాకు అది కావాలి. దీని నుంచి వచ్చేవి నా బై ప్రోడక్ట్ మనీ. యూజువల్లీ క్రియేటివ్ పీపుల్ జనరల్లీ మనీ మైండెడ్ ఉండరు. మనీ మైండెడ్ అయ్యారంటే వాళ్ళ క్రియేటివ్నెస్ తగ్గిపోయినట్టు నా ఉద్దేశం ప్రకారం. మనీ ఉండాలి, నేను అలా చెప్పి ఫ్రీగా పనిచేయను. రెస్పెక్టబుల్ పేకి పనిచేస్తా. వర్క్ ని ప్రేమిస్తే మనీ వస్తుందని నమ్ముతా. ఒక రెస్పెక్టబుల్ డీసెంట్ పేకి చేస్తాం మనం. దీనికే చేస్తా, ఇంతే చేస్తాను కూర్చోం కదా జనరల్లీ. అలా కూర్చున్నారంటే ఇంకా అది వేరే, అది వాళ్ళు కమర్షియల్ అయిపోయారని. దిస్ ఇస్ హౌ ఐ లీడ్ మై లైఫ్. నాకు కావాల్సిన డబ్బులు నాకు తిన్నాక నాకు ఉన్నాయి చాలా నాకు. బట్ ఐ హ్యావ్ టు మేక్ మెమరీస్ బిఫోర్ ఐ డై. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? నాకు శివుడు అంటే ఇష్టం. మా ఇంట్లో సాయిబాబాని బాగా పూజిస్తారు. బట్ అలా అని కదా, ఐ జస్ట్ బిలీవ్ ఇన్ సుప్రీం పవర్. జీసస్ క్రైస్ట్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, వాళ్ళందరూ జస్ట్ ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనిపిస్తుంది, ఒక ఎనర్జీ అని అనుకుంటాను నేను. ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా? వెళ్ళా. సో అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏదైనా మ్యాజిక్ జరిగింది? అంటే లైఫ్లో ఏవో జరిగినట్టున్నాయి, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. నేను ఎక్కువ మేనిఫెస్టేషన్ నమ్ముతా. ఆ ప్లేస్లోనే దేవుడు ఉన్నాడు అని అనుకోను నేను. అరుణాచలంలో ఉన్నాడు ఆర్ ఇంకో టెంపుల్లో ఉన్నాడు అట్లా బిలీవ్ చేయను నేను. మన కర్మలో ఉన్నాడు అనుకుంటా. కర్మ అంటే అది కాదు, మనం చేసే పనిలో ఉన్నాడు అనుకుంటా దేవుడు. మీరు చాలా ఫ్యాషన్గా ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అయి ఉన్నారు మీరు, కానీ ఈ కర్మలు ఇవన్నీ తగులుతాయి అని మీరు నమ్ముతారా? నేను చేసిన మిస్టేక్స్ నేనే ఫేస్ చేశా కొన్ని. నాకు అనిపిస్తుంది ఓకే నేను ఇది చేయడం వల్ల ఇది జరిగింది కదా అని అనుకుంటా. ఇప్పుడున్న జనరేషన్ కూడా బేసిక్ ఇట్లా కంపారిజన్ చేసుకుంటారు. ఇప్పుడు బాగానే కరెంట్ జనరేషన్ కూడా ఐ థింక్ దే ఆర్ స్పిరిచువల్ గానే ఉన్నారు అనుకుంటున్నాను నేను. సో మీ లైఫ్ లో అది ఫేస్ చేసింది ఉంది కర్మ అనేది? నా ఫ్రెండ్స్ దాంట్లో కూడా చూస్తూ ఉంటా. వాళ్ళు చేసిన మిస్టేక్స్ అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేశారా? మీరు చేసే ఉంటా. మీ లైఫ్ లో మీరు తప్పు చేశాను అంటున్నారు కాబట్టి ఆ దేవుడు మీ ముందుకు వచ్చి నువ్వు ఏ తప్పుని సరిదిద్దుకుంటావు అని అడిగితే మీరు ఏ తప్పుని సరిదిద్దుకోగలరు? అలాంటివి ఏం లేవు స్పెసిఫిక్ గా. బికాస్ ఒకవేళ నేను తప్పు చేసినా కానీ ఐ మేడ్ షూర్ గేవ్ మై 100 efforts టు ఫిక్స్ ఇట్. అది కూడా అంత ఎఫర్ట్స్ ఇచ్చినా కూడా నిలబడలేదంటే విచ్ మీన్స్ ఇట్స్ నాట్ మెంట్ టు బి. ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ లెర్నింగ్స్, ఇప్పుడు మనం తప్పులు చేసి నుంచి వచ్చే లెర్నింగ్స్ ఉంటాయి కదా, దానివల్లే మనం నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ లైఫ్లోకి వెళ్తాయి. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, నేను ఆ మిస్టేక్స్ చేయడం వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, మీతో మాట్లాడుతున్నా. ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఇక్కడ ఉండేవాడిని కాదుగా. సో అంటే మన తప్పు చేయాలి, తప్పులు చేయాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. నీ దృష్టిలో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటి అర్జున్? వాళ్ళిద్దరు కంపానియన్ ఎంజాయ్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నా కానీ ఆర్ లివింగ్ కానీ ఏదైనా కానీ, దే నీడ్ టు ఎంజాయ్ దేర్ కంపెనీ. ఎప్పుడు ఫోన్లో కూర్చొని రీల్స్ చూసుకోకుండా ఇద్దరు ముచ్చట్లాడుకోవాలి, గాసిపింగ్ చేసుకోవాలి వేరే వాళ్ళ గురించి. అంటే సినిమాలకు వెళ్ళాలి, రెస్టారెంట్స్కి వెళ్ళాలి, ట్రిప్పులకి వెళ్ళాలి, అవన్నీ చేసి ఆ కంపానియన్షిప్ని ఎంజాయ్ చేయాలి. సో అంటే ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలి, మిగతా కూడా టైం ఇవ్వాలి. వీళ్ళతోనే ఉండడం కాదు, బట్ వీళ్ళు క్వాలిటీ టైం ఇచ్చుకోవాలి. థర్డ్ పర్సన్ వచ్చి వీళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ థర్డ్ పర్సన్ కోసం? వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే థర్డ్ పర్సన్స్ ఎవరు డిస్టర్బ్ చేయరు. నా గురించి ఎవరైనా వచ్చి ఎవడో చెడుగా చెప్పాడు అనుకో, తనకి ఆల్రెడీ నా మీద ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, వీడు అట్లాంటి వాడు కాదని చెప్పి అండ్ బ్రష్ ఆఫ్ చేసేయాలి అని అనుకుంటున్నాను నేనైతే ఏం చెప్తానంటే, బేసిక్గా థర్డ్ పర్సన్ కంటే కూడా మీ ఆయన కోసం నీకే ఎక్కువ తెలుసు.
అదే మీ ఆవిడ కోసం నీకే ఎక్కువ తెలుసు. థర్డ్ పర్సన్ 4 గోడలు బయట చూస్తారు, 4 గోడల మధ్యలో మీరు మాట్లాడుకుంటారు, అన్ని షేర్ చేసుకుంటారు, ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటారు, ఒకరి ఫీలింగ్స్ ఒకరికి తెలుస్తాయి. థర్డ్ పర్సన్ కంటే మీ ఆయన కోసం మీ ఆవిడ కోసం మీకే ఎక్కువ తెలిసి ఉండాలి కూడా. సో థర్డ్ పర్సన్ కి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకండి. నాకు డౌట్ మిమ్మల్ని అడగాలంది క్వశ్చన్, అసలు మీ అమ్మాయిలకి ఏం కావాలి? మాకు అది అర్థం కావట్లేదు. మా అబ్బాయిలకి ఏం చేస్తే మీ అమ్మాయిలకి నచ్చుతుంది మాకు తెలియట్లేదు, కొంచెం చెప్పండి. అమ్మాయిలకి అబ్బాయిల నుంచి కోట్లు అవసరం లేదు. మాకేదైనా బాధ ఉందంటే మీ కళ్ళంటే నీళ్ళు రావాలి, అంటే ఆ పెయిన్ అట్లా షేర్ చేసుకోవాలి. సో అట్లా ఉంటే అమ్మాయిలు మొత్తం చూసుకుంటారు.